హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మరో వెజ్ కర్రీ రెసిపీతో వచ్చానండి. ఉల్లి వెల్లుల్లి లేకుండా. ఈరోజు నేను చేస్తుంది పుల్లా బెల్లం అరటిదవ్వ కూర అండి. అరటిదవ్వ అంటే బనానా స్టెమ్. నేను ఒక స్టెమ్ లాగా తీసుకున్నానండి, ఒక 1/2 ఇంచ్ లాగా. ఒక 1 ఇంచ్ బనానా స్టెమ్ తీసుకొని దానిపైన ఉన్న పీల్ అంతా తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో మనకి చిన్న పిప్పులాగా వస్తుందండి. ఇలా ఫోర్క్ సహాయంతో ఇలా మనం తిప్పితే ఆ పిప్పు అంతా వచ్చేస్తుంది. ఈ ఫోర్క్ చుట్టుకొని ఆ పిప్పి తీసేసేయాలి. చూడండి, ఈ విధంగా వస్తుంది. అలా పిప్పు అంతా తీసేసాను. తీసేసి దీంట్లో లైట్గా ఉప్పు వేసుకొని 3 to 4 విజిల్స్ ఉడికించుకుందాం. తాలింపుకి ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 2 ముక్కలుగా కట్టించుకున్నాను, ఇంగువ చిటికెడు, పచ్చిమిర్చి 2 చీలికలుగా కట్ చేసుకున్నాను, కరివేపాకు కొంచెం. ఇవి నువ్వులు 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. నూనె లేకుండా ఒక కడాయిలో ఫ్రై చేసుకొని అది చల్లారాక పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పసుపు చిటికెడు, 1/2 టేబుల్ స్పూన్ దాకా పడుతుందండి. బెల్లం ఒక ఇంత మీడియం సైజ్ ముక్క తీసుకున్నాను, పుల్ల బెల్లం కదా. చింతపండు లెమన్ సైజ్ అంత తీసుకొని నానబెట్టుకున్నాను. ఉప్పు సరిపడేంత, ఆయిల్ తగినంత. కుక్కర్ పెట్టేసుకున్నాను. ఇది 3 to 4 విజిల్స్ వచ్చాక ఆపేసి వాటర్ని డ్రైన్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఈలోగా నేను వేరే కడాయిలో నువ్వులు వేయించుకొని పెట్టుకుంటాను. ఇప్పుడు ఈ కడాయిలో నువ్వులు వేయించుకుందామండి. నూనె లేకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి. చేసుకొని పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా డ్రై రోస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది చల్లారేదాకా పక్కన పెట్టేసుకొని పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అరటిదవ్వ ఉడికిపోయింది. ఇప్పుడు నేను ఒక కడాయి తీసుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. దీంట్లోనే ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంగువ, పచ్చిమిర్చి, కరివేపాకు, తాలింపు వేసేసి వేయించుకున్న తర్వాత మనం ఉడకబెట్టి ఉంచుకున్న అరటిదవ్వ ముక్కలు దీంట్లో వేసేద్దాం. తాలింపు వేగిపోయింది. ఇప్పుడు మనం ఉడకబెట్టి ఉంచుకున్న ఈ అరటిదవ్వ ముక్కలు, పసుపు వేసేసి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో వేయించుకుందాం. ఈ అరటిదవ్వ కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయ్యే వాళ్ళకి చాలా మంచిదండి. ఇది జనరల్గా అరటిదవ్వ తీసుకొచ్చి చిన్న మిక్సీ జార్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి వాటర్ కొంచెం యాడ్ చేసుకొని గ్రైండ్ చేసి తాగేస్తే కిడ్నీలో ఉన్న స్టోన్స్ ఏమైనా ఉంటే మెల్ట్ అయిపోతాయండి. కిడ్నీలో రాళ్ళు. ఇది చాలా మంచిది. ఇలా అరటిదవ్వ కూర కూడా చాలా మంచిది. ఇప్పుడు దీంట్లో ఉప్పు వేసుకుంటున్నానండి సరిపడేంత. నేను ఆల్రెడీ కొద్దిగా ఉప్పు వేసుకొని ఉడికించుకున్నాను. సో ఇప్పుడు మీరు కొద్దిగా చూసుకొని వేసుకోండి. బెల్లం తురుము కూడా వేసేసుకున్నానండి. ఇంకా దీనికి సరిపడేంత చింతపండు పులుపు కూడా వేసుకుందాం. మీ దగ్గర బెల్లం పౌడర్ ఉన్నా వేసుకోవచ్చు. ఇది దీంట్లో చింతపండు పులుపు కూడా వేసేసాను. ఇప్పుడు దీంట్లోనే ఈ కూర అలా ఉడుకుతూ ఉందండి. ఉడుకుతుంది. దగ్గరికి అయ్యేదాకా ఉడికించుకుందాం. మనం ఒక 5 మినిట్స్లో కూరని దించేస్తున్నాము అనుకున్నటప్పుడు నువ్వుల పొడి వేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచేసి గ్యాస్ కట్టేయడమే. కూర రెడీ అయిపోతుంది. ఇది వేడి వేడి అన్నంతో అయితే చాలా బాగుంటుందండి. పుల్ల పుల్లగా, తీయగా. ఈ విధంగా దగ్గరికి వచ్చేటట్టుగా ఉడికించుకున్నానండి. మరీ దగ్గరగా ఉడికించుకోలేదు, కొద్దిగా జ్యూసీగా ఉంచుకున్నాను. ఎందుకంటే అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోన మనం ముందుగా వేయించి గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వుల పొడి వేసేద్దాం. ఒక 5 నిమిషాలు కలుపుకొని ఒక 5 మినిట్స్ ఇలా ఉడికించుకున్న తర్వాత కర్రీ సర్వ్ చేసుకోవచ్చు. కర్రీ రెడీ అయిపోయినట్టే. కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని వేడిగా అన్నంతో ఈ కర్రీ నేను సర్వ్ చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి. అంతేనండి, పుల్లా బెల్లం వేసిన అరటిదవ్వ కూర రెడీ. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. బాయ్.